వెల్కమ్ టు జేపీ స్టడీ. డిఎస్సి టెట్ సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూడండి. వ్యక్తిలో విషయ యోజన లక్షణం కాని అంశం ఏది? ఇతరులు అడిగే ప్రశ్నలకు శాంతంగా జవాబులు చెప్పడం. 10వ తరగతి ఫెయిల్ అయిన రాజేష్ తన తండ్రితో విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారని చెప్పడం ప్రక్షేపణం. పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా అతడి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది ప్రక్షేపక పరీక్ష. ఉపాధ్యాయుడు తనను పరుస్తున్నాడని భావించిన విద్యార్థి తల్లిదండ్రులకు తన బాధను వ్యక్తం చేయడం అనేది వ్యక్తీకరణం. రాజుకు పిల్లిని పట్టుకోవాలనుంది, కానీ పిల్లి కరుస్తుందేమో అని భయంతో దగ్గరకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు. అయితే ఇది ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ పరిహర. చూడండి, దెయ్యం, లోతైన సముద్రం, మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి ఏ రకమైన సంఘర్షణను అనుభవిస్తాడు? పరిహార. గణితంలో తక్కువ సాధన కలిగిన పిల్లవాడు భాషా విభాగంలో పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నిస్తాడు. అతడు వాడిన రక్షక తంత్రం ఏది? పరిహారం. ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా వ్యక్తి తన ఆత్మయోగ్యత, ఆత్మగౌరవ భావాలను పెంపొందించడానికి చేసే ప్రత్యేక కృషి ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? తదాత్మీకరణం. ప్రధానోపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని నిందిస్తే అతడు తోటి ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయుడిపై తనకేమీ కోపం లేదని, తనంటే చాలా అభిమానం అని చెప్పడం ప్రతిచర్య నిర్మితి. రవి అనే వ్యక్తి డాక్టర్ కావాలని కాలేకపోయాడు. తన కుమారుడు రాజేష్ను డాక్టర్ చేసి అందరి ముందు అతడి గురించి ప్రస్తావించి గౌరవాన్ని పెంపొందించుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? తదాత్మీకరణం. ఆడలేక మధ్యల ఓటి అనే సామెతలకు సరిపోయే రక్షక తంత్రం ప్రక్షేపణం. స్నేహితురాలి ఇంటికి వెళ్ళిన ఉమకు తన స్నేహితురాలు చేసిన కాఫీ నచ్చకపోయినా బాగుందని చెప్పి తాగడం అనేది ప్రతిచర్య నిర్మితి. గ్రంథి చిన్నగా ఉన్న వ్యక్తి పొడవుగా పెరగడానికి, పెరుగుదల ఆగిపోవడానికి ప్రధాన కారణమై అన్ని గ్రంథులను నియంత్రించేది పీయూష గ్రంథి. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ బాధను తట్టుకోలేక నగరంలోని ప్రముఖ ఆఫీసులు, బస్సుల అద్దాలను పగలగొట్టడం ఏ రక్షక తంత్రం? విస్థాపనం. ఐఏఎస్ కావాలనుకున్న వ్యక్తి తాను ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ ఒక జిల్లాను పరిపాలిస్తున్నట్లు కలలు కనడం ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు? స్వైరకల్పన. పులితో ఫోటో దిగాలని ఉంది, కానీ చంపేస్తుందేమో అని భయంగా ఉంది. ఇది ఏ సంఘర్షణ? ఉపగమ పరిహర. నల్లపిల్ల అనే అందరితో హేళనకు గురైన అమ్మాయి ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? పరిహారం. అధ్యాహం వ్యక్తిలో ఉన్నట్లు ఎలా గుర్తిస్తావు? నైతిక విలువలు పాటించనప్పుడు. 2 సార్లు డిఎస్సి రాసి ఉపాధ్యాయుడు కాలేకపోయిన మహేష్పై ప్రభావం చూపేది ఏది? ఒత్తిడి. చూడండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ బిట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథాన్ని రాసిన వారెవరు? కట్టుకోఫ్కా. లాస్ట్ వీడియో సైకాలజీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.